అర్జున అర్జున అన్నయ్య అర్జున భూతంపుగా నిజాభిషం పెట్టులమ్మ భూతంపులో మాటిచ్చినము కానీ మరి వ్రతములకు పట్టేటి వస్తువులు ఏ విధంగా చేస్తాం? సూర్యలోకము నుంచి తీసుకువస్తానని పలికినాము కానీ అది సురాలయము, ఇది ధర కాదు. ఇది ధర పైన నుండి వెళ్ళి తీసుకుంటామంటే అది కాదు, ధర కాదు, అది సురాలయం అంటున్నారు. సురాలయం అంటే దేవతలతో అక్కడికి వెళ్ళాలంటే మనం ఎట్లా పోదాం? అవునవును అన్నా అజంత కార్యము అన్నయ్య అజంత కార్యమన్నా నేను పత్రము రాసి నా శరము చేత పంపిస్తే స్వర్గము పోతుంది. ఉత్తరము చూసుకొని దేవేంద్రుల అది కరీనో సంగీత సరేఖ అగ్నిదేవుడు ఇచ్చినటువంటి హర్షయత్తులైన వాహనము ఉన్నారు. ఆ వాహనముల తోలితంతలు కట్టి ఆ స్వర్గములను పంపిస్తా. స్వర్గములకు నన్ను పంపుతావా? అవును. సమానము మనకు కాపాడే కంటిని రెప్ప విధముగా కాపాడేటువంటి వాడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే ఉన్నాడు అయ్యా. అందుకు ఏమి చింత చేయడం లేదు. అందుచేత ఆ కృష్ణ పరమాత్ముని మధ్యలో నిలుపుకొని ఇంటి పనులు చేపడదామా? అవును. సరే అన్న, అది రాకుండా సరే అన్నయ్య. మరి నీవే పనికి వెళ్తావు, నేనే పనికి వెళ్ళవాలి. నేను ఎండి కొండకు పోయి ఆ వెండి కొండకు పోయి పార్వతీ పరమేశ్వరుని తీసుకువచ్చే బాధ్యత నాది. సరే, మనము ఈ మాటలన్నీ అమ్మతో చెప్పుదాము. అమ్మయ్యాక తీసుకున్నాక పని మొదలు పెడదాం. తల్లి విడుకమ్మ తల్లి వేడుకమి రావాలి
మేము పని పూనినాము. అదియా ఎల్లమ్మ నా కొరక ఎల్ల తిమ్మర నాతో ఎల్ల తిమ్మర నాతో ఎల్లమ్మ నా కొరక ఎల్ల తిమ్మర నాతో మారులారా ఉన్నవాటే నీ మనసులో ఉన్నటువంటి మాట దాచకుండా నాకు ఒక్కొక్కరు విడిగా చెప్పండి. అదియా నీరి స్వర్గము నుండి శ్వేతవారణము తెప్పిస్తున్నాము. నా భారముల చేత తెప్పిస్తున్నాము. అదియా ఏ రీతిగా స్వర్గ మారోడి గనబోయి మారోడి గనబోయి ఏ రీతిగా స్వర్గ మారోడి గనబోయి మారోడి నీవు స్వర్గము వెళ్ళాలంటే భూలోకము కాదది స్వర్గాధిపతి పట్టణం అంటే ఆకాశము ఆకాశము తర్వాత ఉన్నారు అవును భూమండలం వాయుమండలం మేఘమండలం ఆకాశమండలం చంద్రమండలం సూర్యమండలం ఆయుక్త మండలం అటు తర్వాత స్వర్గాధిపతి పట్టణం. అంత దూరం వెళ్ళాలంటే ఎలా వెళ్తావు? అగు ఆ మండలము వెళ్ళి ఈ ఇంద్రలోకము వెళ్ళి ఇప్పుడు వాడేదో అంటే ఎక్కడ వాళ్ళు మరి మీరు నిజం చేయాలనుకుంటే అది నిజంగా మిమ్మల్ని అనుకోని మాట నిజముగానే చేస్తాం నిజంగా రావాలనుకుంటే స్వర్గము నుండి దేవతలే దిగి రావాలి ఇక్కడికి. ఏ రకంగా ఏమన్నావు కుమారా? ఆ గజమును తెప్పించాలంటే తమ్ముడు తెప్పిస్తున్నాడట. భూమి నుండి పోయి తీసుకురావాలంటే తీసుకువస్తాము, ఏదైనా సాధిస్తాము. అది ఆకాశం వెళ్ళి తీసుకురావాలంటే ఎలా ఏం తెస్తానని పలుకుతున్నాడు. తమ్ముడు అక్కడికి వారణము కడతానంటున్నాడా? నవ్వుతారు జనులు. ఓ కుమారులారా నవ్వో దురోజనులో కవాడి మాటలకు కవాడి మాటలకు నవ్వో దురోజనులో కవాడి మాటలకు కవాడి మాటలకు గురుబడిలో గజగజ నవ్వో దురోజనులో ఓ కుమారులారా నడుస్తుంది నిలబెట్ట భీమసేన అక్కడికి మీరు ఆలోచన భీమసేన స్వర్గాధిపతి పట్ల వెళ్ళాలంటే అమ్మా చెప్పండి. కుమారా స్వర్గాధిపతి పట్టణము మీరు వెళ్ళాలి అంటే మొదలు భూమండలము దాటాలి. భూమండలం తర్వాత వాయుమండలం, వాయుమండలం తర్వాత మేఘమండలం, మేఘమండలం దాటిన తర్వాత
తర్వాత ఆకాశ మండలం ఆకాశ మండలం తర్వాత ఆయుక్త మండలం ఆయుక్త మండలం దాటిన తర్వాత చంద్రమండలం చంద్రమండలం దాటిన తర్వాత సూర్యమండలం సూర్యమండలం దాటితేనే కాటిపురి పట్టణం కొన్ని యోజనాల పెట్టు దూరం ఉన్నది ఏ రీతిగా వెళతారో స్వర్గము అవును అదే ఈ అటువంటి మాటలు వింటే లోకమంతా నవ్వరా నువ్వు అంటున్నావు స్వర్గం పోతుంటున్నావు కానీ మండలం అడాలి చిన్నకోడు మండలం నరదేపేట మండలం ఇదిపేట మండలం నన్నూరు మండలం దాటిపోవాలి రామండలాలు కావరా భూమండలాలు కావు నాయన ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న మండలాలు కావు భూమండలం వాయుమండలం ఇట్లా మీ మండలం వేరే ఉన్నాయా అక్కడ మండలం కాదు ఈ భూమండలము ఆకాశ మండలం ఆ మండలాల పేరే ఈ మండలాలు పెట్టిండు రామారావు మండలం వచ్చినాయి అయితే అంత దూరం మీరు వెళ్ళాలంటే ఎలా వెళ్ళగలుగుతారు